వారం చేసే రోజుల్లో నాన్ వెజ్ తినం కదా అండి. అలాంటప్పుడు అయితే మష్రూమ్ కర్రీ లేదంటే పన్నీర్ కర్రీ చేసుకుంటాము. నేనైతే ఇక్కడ మష్రూమ్ కర్రీ చేశాను. సో, నా స్టైల్‌లో మష్రూమ్ కర్రీ ఎలా ఉంటదో చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్‌లోకొచ్చాక ఇక్కడ నేను ఒక టమాటా అయితే తీసుకున్నానండి. దాన్ని బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే మగ్గుతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకొని దీనిలోకి ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒకసారి గరిటెతో అయితే తిప్పేసుకోవాలండి. అప్పుడు మష్రూమ్స్‌లో ఉన్న వాటర్ కూడా బయటకొచ్చేస్తది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గరిటెతో తిప్పుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడే దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే కొత్తిమీర కూడా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. సరిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని నాన్స్‌లో గానీ, చపాతీలో గానీ, రైస్‌లోకి గానీ సూపర్‌గా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా సాంబార్ కూడా పెట్టుకుంటే ఇంకా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.